నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. మనం ఈరోజు చేసే సీక్వెన్స్ మొత్తం కూడా మనకి బ్యాక్ అండ్ చెస్ట్ మజిల్స్ని ఓపెన్ చేయడానికి ప్లస్ షోల్డర్స్కి అండ్ నెక్కి సో లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి వీటన్నిటి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో అందరం కూడా ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం, లాంగ్ అవర్స్ ఒకే పాస్చర్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల మనకి ఫస్ట్ మనకి షోల్డర్ పెయిన్, తర్వాత నెక్ పెయిన్, తర్వాత ఆ పెయిన్ ఇక్కడ నుంచి ఈ హ్యాండ్లోకి ఆర్మ్లోకి రేడియేట్ అవ్వడం, ప్లస్ ఫ్రోజన్ షోల్డర్స్ అన్నీ ఇవన్నీ కూడా పాస్చరల్ డిఫెక్ట్స్. మనం మజిల్స్ టైట్గా ఉండటం వల్ల, స్టిఫ్గా ఉండటం వల్ల, సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, సో ఇవన్నీ కూడా పాస్చర్ వల్లనే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మనం ఎవ్రీడే ఈరోజు చేసే సీక్వెన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే పెయిన్స్ రాకుండా ఉంటాయి, ఒకవేళ వచ్చినా కానీ తగ్గుతాయి. లిజన్ టు యువర్ బాడీ. మీరు ఎంతగానో ప్రాక్టీస్ చేయవచ్చో అంతే ప్రాక్టీస్ చేసుకోండి. మీ లిమిట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ స్ట్రెచెస్ని మనకి షోల్డర్స్, నెక్, మనకి చెస్ట్లో కూడా ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ బాగుందనుకోండి, మంచి చెస్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటే లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల మనకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో మనకి ఎప్పుడైతే టైట్గా ఉంటాయో, సో షోల్డర్స్ టైట్గా ఉంటే రిస్ట్లో పెయిన్, హ్యాండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే అండ్ స్ట్రెంథన్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు కిచెన్లో వర్క్ చేస్తూ చేసుకోవచ్చు, ఆఫీస్లో చేసుకోవచ్చు, టీవీ చూస్తా కూడా చేసుకోవచ్చు. మీరు లిజన్ టు యువర్ బాడీ. మీరు ఎంతవరకు మీ లిమిట్స్ ఉన్నాయో అంతవరకు చేసుకోండి. ఓకేనా? సో ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్, జస్ట్ ఒకసారి ఒక 2-3 బ్రెత్లు ఐస్ క్లోజ్ చేసుకుని వాచ్ యువర్ బ్రెత్. నార్మల్ బ్రీదింగ్, ఈక్వల్ బ్రీదింగ్ చేద్దాం. సో హ్యాండ్స్ బై ద సైడ్, ఇన్హేల్. స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్, ఆల్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ మంచిగా ఫిల్ చేద్దాం, లంగ్స్ మొత్తం. ఎక్సేల్. ఇన్హేల్. మీకు కళ్ళు మూసుకుంటే ఇబ్బందిగా ఉంటే ఓపెన్ యువర్ ఐస్. ఎక్సేల్. Only if it is comfortable, close your eyes. Inhale. Exhale. సో టోటల్ బాడీ అంతా రిలాక్స్డ్గా చేద్దాం ఇది. సో మనం ఫస్ట్ సింగిల్ హ్యాండ్ రొటేషన్, షోల్డర్ రొటేషన్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద వేస్ట్, మేక్ ఎ ఫిస్ట్ జెంటిల్గా. నా ఇన్హేల్ చేస్తూ, సో వి రేజ్ అవర్ హ్యాండ్ అప్. ఇన్హేల్. ఎక్సెలింగ్. ఇన్హేల్. ఎక్సెల్. 3 ఇన్హేల్. ఎక్సెల్. దీనికి మ్యాట్ కూడా అవసరం లేదు, నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. 4 5. నా రివర్స్. ఎవరికైనా ఫ్రోజన్ షోల్డర్స్ ఉండి ఇంతవరకు మనం రేజ్ చేయలేము అంటే మీరు ఇంతవరకే రేజ్ చేయగలిగితే ఇంతవరకే రేజ్ చేయండి, ఎంతవరకు అయితే ఎంతవరకు. సో వెనక్కి తీసుకురాలేము అంటే ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. ఎక్సెలింగ్ బ్యాక్. ఇన్హేల్ అప్. ఎక్సేల్. అలా మనం మాడిఫై చేసుకుంటూ చేయాలి. నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది, లేకపోతే నాకు పెయిన్ ఉంది అని ఏమి చేయకుండా ఉంటే అక్కడ సర్క్యులేషన్ వెళ్ళదు, సో ఈజ్ ఉండదు, సో అక్కడ ఉన్న ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. సో మనం ఈజ్తో చేయాలన్నమాట ఏది చేసినా. స్లోలీ రివర్స్. ఇన్హేలింగ్. ఎక్సేల్. 2 3 4 5. Relax. Now left side. Slowly inhale. 1. Exhaling. Inhale. Exhale. బ్రెత్తో చేస్తే మనకి బాడీ మూమెంట్ బాగుంటుంది. 3 ఇన్హేల్. ఈజీగా చేయొచ్చు. ఎక్సేల్. ఎఫర్ట్ లేకుండా. ఎక్సేల్. 5. ఎక్సేల్. మనం ఇవి 10 అయినా చేసుకోవచ్చు, బట్ మీ లిజన్ టు యువర్ బాడీ. Now slowly make a fist. Inhale. Exhale. Inhale. Exhale. 3 inhale. Exhale. 4 inhale. Exhale. Relax. Bring the breath to normal. Now slowly ఇదే ఇంకొక వేరియేషన్లో చేద్దాం. సో slowly left hand on your waist, make a fist. Inhaling. Slowly twist to right. Exhaling. Center. Inhale. Twist. Exhale. Inhale. Twist. Exhale. Inhale. Twist. Exhale.
Inhale, twist, exhale, relax. Now opposite side. Hand on the waist, inhaling, twist to left, exhaling. Inhale, twist to left, exhale. Inhale, twist to left, exhale. Inhale, twist, exhale. 5, twist, exhale, relax. Between the stretches ఒక 2-3 బ్రెత్తులు తీసుకుని రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఓకే, నా స్లోలీ మేక్ ఏ ఫిస్ట్. సో కంఫర్టబుల్ అయితే, లేదంటే ఫింగర్స్ టుగెదర్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్హేలింగ్, షోల్డర్ రొటేషన్ 2 షోల్డర్స్ యూజ్ చేసుకుని మనం చేస్తాం. ఇన్హేలింగ్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్సెల్, ఇన్హేల్, హ్యాండ్స్ ఏదే వెళ్ళగానే చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. 4, exhale, 5, exhale, relax. Now reverse. Inhaling, exhale, 2, exhale, 3, inhale, exhale, 4, exhale, 5, exhale, relax. Bring the breath to normal. 2 to 3 బ్రెత్తులు తీసుకోండి, రిలాక్స్ చేయండి. సో మంచి మజిల్స్ మంచి స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయ్యి కాబట్టి ఆక్సిజనేషన్ కూడా బాగా జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. సో బాడీ, మైండ్ అండ్ బ్రెత్, మనకి బాడీని మైండ్ని కనెక్ట్ చేసేది బ్రిడ్జ్ ఏది బ్రెత్. సో మనం ఈ స్ట్రెచెస్ వీటన్నిటిలో కూడా మనం బాడీ మూమెంట్ బ్రెత్ని సింక్రనైజ్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి సో మైండ్ మంచిగా కామ్గా ప్రశాంతంగా ఉంటుంది. సో అంతరంగంగా వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది అనమాట. Slowly make a fist. Inhaling, expand the chest if comfortable. Exhaling, chin to chest, hunch. Inhale, exhale. Inhale, మంచి చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తే లంగ్స్ అన్ని ఫిల్ అవుతాయి బాగా. చూడండి, వెనకాల మనం ఇట్లా చేసినప్పుడు షోల్డర్ బ్లేడ్స్ టచ్ అవుతాయి. ఎక్సెలింగ్, హంచ్ బ్యాక్. సో ఇప్పుడు బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale. ఫ్రంట్ మజిల్స్ మంచిగా ఎక్స్పాండ్ అయ్యాయి, లంగ్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఎక్స్హేల్ చేస్తూ హంచ్ బ్యాక్, బ్యాక్ ఎక్స్పాండ్ అయింది. ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. మనం 5, 10 వేరే కంఫర్టబుల్ చేసుకోవచ్చు చక్కగా. మీరు బిగినింగ్లో నాస్ట్రల్స్ చెక్ చేసుకుంటే ఒకటి యాక్టివ్గా ఒకటి ప్యాసివ్గా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే 2 బ్యాలెన్స్డ్గా ఉంటాయి. గమనించుకోండి. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. మంచిగా ఎనర్జీస్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే మనం అంత ప్రశాంతంగా హాయిగా ఉంటాం. నార్మల్ బ్రీదింగ్. నా సైడ్ వేస్ చేద్దాం. నా స్లోలీ ఇన్హేలింగ్, ఎక్సెల్. బాడీ మూమెంట్ బ్రెత్ని సింక్రనైజ్ చేస్తూ చేస్తాం. సో మనం ఇలా చేసినప్పుడు సైడ్ మజిల్స్ ఇవన్నీ కూడా మంచిగా స్ట్రెచ్ అవుతాయి. సో అబ్జర్వ్. So we are stretching from the waist. Inhale, exhale. Shoulders relaxed ఉండాలి. Inhale. మన హ్యాండ్స్ ఇయర్ లోబ్స్ ఒకటే లైన్లో మంచి దగ్గరగా వచ్చాయి అంటే మన ఫ్లెక్సిబిలిటీ బాగుందన్నమాట. ఒకవేళ దూరంగా ఉన్నాయి లేకపోతే బెండ్ అవుతున్నాయి అంటే ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా లేదు. సో యూ నీడ్ టు వర్క్ మోర్. ఎక్సెల్. Inhale. Fill the lungs, empty the lungs. Inhale, exhale. Inhale, exhale. చక్కగా ఇవి కూడా మనం 5, 10 మీకు ఎంత కంఫర్ట్ అయితే అంత చేసుకోండి. బట్ డోంట్ స్ట్రెయిన్ చేయొద్దు. ఓకే, లిజన్ టు యువర్ బాడీ. నార్మల్ బ్రీదింగ్ ఒక 2-3 బ్రెత్తులు తీసుకోండి ఆఫ్టర్ ఎవ్రీ స్ట్రెచ్. చూడండి, మనం ఇట్లా సైడ్లో స్ట్రెచ్ చేసాం కదా, చక్కగా ఈ మజిల్స్ ఇవన్నీ కూడా రిబ్ కేజ్ దగ్గర చెస్ట్ మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి, స్ట్రెంథెన్ అవుతాయి. సో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి చెస్ట్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా బర్న్ అవుతుంది. సో మనకి చెస్ట్ మజిల్స్ దగ్గర కానీ లేకపోతే బ్రెస్ట్ దగ్గర కానీ ఏదైనా ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా కానీ బర్న్ అయిపోతుంది. మంచి మజిల్స్ అన్నీ కూడా టోన్ అవుతాయి. ఓకే, బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. స్లోలీ ఒకసారి హ్యాండ్స్ ఇలా క్రాస్ చేద్దాం.
If comfortable, grab behind. So alternate hands ni మనం తీసుకొస్తాం. First left hand up, right hand goes. So alternate గా మనం హ్యాండ్ స్ట్రెచ్ చేస్తాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అంత నెంబర్ అంతే చేసుకోండి. నో ఫోర్స్. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. స్లోలీ ఇప్పుడు ఒకసారి మనం ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్, స్లోలీ హ్యాండ్స్ అవే ఫ్రమ్ ద హిప్స్, స్లోలీ చిన్ అప్, చెస్ట్ అప్. చూడండి చక్కగా అప్పర్ బ్యాక్ చెస్ట్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మనం ఎంతసేపు ఉండగలుగుతాం అంతసేపు ఉండొచ్చు. ఇన్హేలింగ్. మనం నెక్స్ట్ బ్రెత్ తీసుకోవాలి అన్నప్పుడు ఫైనల్ పొజిషన్లో నార్మల్ బ్రీతింగ్ చేసుకోవచ్చు. ఎక్సేల్, ఇన్హేల్. చక్కగా ఈ డ్రూపీ షోల్డర్స్ లాంటివి కూడా మంచి తగ్గుతాయి. చెస్ట్ ఎక్స్పాండ్ అయింది, షోల్డర్ బ్లేడ్స్ మంచిగా టుగెదర్ టచ్ అవుతాయి. ఎక్సేలింగ్. లాస్ట్ ఇన్హలేషన్. ఎక్సేలింగ్. సో మనకి చెస్ట్ ఇవి బ్యాక్ ఇవి టైట్గా ఉన్నా కానీ మనకి షోల్డర్ పెయిన్ వస్తుంది. షోల్డర్స్ వల్లనే కదా షోల్డర్ పెయిన్ వచ్చేది. సో మనకి చెస్ట్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, ఇక్కడ నెక్ ఇవన్నీ కూడా టైట్గా ఉన్నా కానీ వీ గెట్ ద షోల్డర్ పెయిన్. సో మనం ఈ స్ట్రెచెస్ అన్నీ చేస్తుంటే ఒకదానితో ఒకటి అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. సో ఇవన్నీ కూడా అప్పర్ బ్యాక్, షోల్డర్స్, చెస్ట్ మజిల్స్, సైడ్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతున్నాయి. నా క్రాస్ యువర్ రిస్ట్, ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్, స్లోగా ఇన్హేలింగ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అవుట్. సో ఫీల్ ద స్ట్రెచ్. ఏ హ్యాండ్ అయితే పైన ఉంటుందో ఆ హ్యాండ్ మనకి షోల్డర్ వరకు మంచి స్ట్రెచ్ అవుతుంది. మీకు దీనిలో రిస్ట్ దగ్గర కానీ ఇక మణికట్ట దగ్గర కానీ మీకు స్ట్రెచ్ బాగా తెలిసింది అనుకోండి, అంటే పెయిన్ఫుల్గా అలా ఉంటే సో shoulders tight gunnattu. So we need to work more on our shoulders. Slowly stretch it out. Inhaling, relax. 2. షోల్డర్స్ టైట్గా ఉన్నా కానీ మనం ఇది చేయలేము. ఒకవేళ రిస్ట్ దగ్గర మీకు పెయిన్ఫుల్గా చాలా అలా అనిపిస్తే ఇట్స్ నాట్ ద ప్రాబ్లం, రిస్ట్ ప్రాబ్లం కాదు. సో మనకి మజిల్స్ ఇవన్నీ కూడా షోల్డర్స్ దగ్గర కూడా చాలా టైట్గా ఉన్నాయి అన్నట్టు. వీ నీడ్ టు వర్క్, స్ట్రెచ్ ఎవ్రీ డే. అప్. వన్ లాస్ట్ టైం. And relax, release. Now slowly switch. Now put left wrist over the right, interlock of fingers, stretch. You will feel the stretch on the left more. 2, 3, 4. మజిల్స్ అన్నీ కూడా హ్యాండ్, షోల్డర్స్ వరకు అన్ని నెక్, బ్యాక్ ఆఫ్ ద నెక్ వరకు స్ట్రెచ్ అవుతాయి. అబ్జర్వ్ చేయండి. అండ్ రిలాక్స్. చాలామంది ఇలా ఇక్కడ వరకే ఉండలేస్తారు. సో జస్ట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక ఫ్యూ మంత్స్లో మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి. నార్మల్ బ్రీదింగ్. ఇప్పుడు ఒక సైడ్ స్ట్రెచ్ చేద్దాం. సో ఫీట్ కంఫర్టబుల్ డిస్టెన్స్, హ్యాండ్ ఆన్ ద వేస్ట్. ఇన్హేలింగ్, రేజ్ అవర్ హ్యాండ్ అప్. ఎక్సేలింగ్, బెండ్ టువర్డ్స్ ద లెఫ్ట్. హోల్డ్ దేర్, నార్మల్ బ్రీదింగ్, ఫైనల్ పొజిషన్. Inhaling, center, exhale, relax. Slowly, right palm on the waist, inhale, exhaling. Pull the belly in. Breathe normal, final position, look. Right elbow towards the floor. Hold there. Inhaling, center, exhale. Now inhale, exhale. Inhaling, release. Now inhale, exhaling. Inhale, exhale. And last time to right, inhale, exhale. Hold there. Normal breathing. 5, 4. చూడండి చక్కగా సైడ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఇన్హేలింగ్, సెంటర్, ఎక్సేల్. నౌ ఇన్హేల్, ఎక్సేలింగ్. ఇన్హేలింగ్, ఎక్సెల్. ఎవ్రీ డే స్పైన్ని మనం ఆల్ డైరెక్షన్స్లో స్ట్రెచ్ చేయాలి. సో లెంథనింగ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లేటరల్.
సో అన్ని డైరెక్షన్స్లో మనం స్ట్రెచ్ చేస్తే న్యూరోమస్కులర్ సిస్టమ్ బాగుంటుంది, స్పైన్కి చాలా మంచిది. అది కూడా మన మైండ్ కూడా ప్రశాంతంగా కామ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, నా ఒక స్పైనల్ ట్విస్ట్. నార్మల్ బ్రీదింగ్ చేసుకోండి. ఇక్కడ బ్రెత్ నార్మల్గా వచ్చిన తర్వాత మజిల్స్ రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్కి వెళ్దాం. స్లోలీ మనం హ్యాండ్స్ ఈ పొజిషన్లో పెట్టచ్చు. జస్ట్ ఈ పొజిషన్లో ఇలా ఉంచేసి ట్విస్ట్ టు రైట్, ట్విస్ట్ టు లెఫ్ట్, ట్విస్ట్ టు రైట్, లెఫ్ట్. తర్వాత ఇప్పుడు ఒకసారి జస్ట్ నార్మల్ బ్రీదింగ్ చేస్తూ ఎక్సేలింగ్ ట్విస్ట్ టు రైట్. అండ్ బ్రీద్ నార్మల్. సో యాక్టివ్ ఎక్సలేషన్ చేస్తే కొంతమంది స్టాండింగ్ పొజిషన్లో డిజీగా ఉండొచ్చు, కొంచెం తల తిరిగినట్టు అనిపించవచ్చు. అప్పుడు నార్మల్ బ్రీతింగే చేసుకోండి, ఫోర్స్ చేయొద్దు. మీకు అలవాటు ఉంటే ఇలా బ్రీత్ చేసుకోవచ్చు. నార్మల్ బ్రీదింగ్. స్లోలీ ఫీట్ కంఫర్టబుల్ డిస్టెన్స్. సో మనం ఒక ఈగల్ పోజ్, గరుడాసన స్ట్రెచ్ చేద్దాం. సో గరుడాసన స్ట్రెచ్కి మనం జస్ట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్. సో రైట్ పామ్ ఫేసింగ్ అప్, వి క్రాస్ అవర్ హ్యాండ్స్. So whichever hands is up, right hand up, interlock our fingers if comfortable, raise our hand up, elbows up. ఈ పొజిషన్లో we hold there, raise up. So good stretch for shoulders. అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అలా అనిపించినా, నిద్రలో పట్టేసినా కానీ ఇలాంటి స్ట్రెచెస్ చేస్తే మనకి ఎమ్మటి క్విక్ రిలీఫ్ వస్తుంది. ఎక్సెలింగ్, రిలాక్స్, రిలీజ్. స్లోలీ అగైన్ హ్యాండ్ షోల్డర్ లెవెల్, పామ్ ఫేసింగ్ అప్, ట్విస్ట్. Cross your elbows, cross your wrist, palms together. If comfortable, raise our hands up, elbows up, hold there. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నార్మల్ బ్రీదింగ్లో మనం వీ కెన్ హోల్డ్. ఫీల్ ద గుడ్ స్ట్రెచ్. స్లోలీ రిలీజ్ అవర్ హ్యాండ్స్, రిలాక్స్, బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. ఒకవేళ మీకు ఈ స్ట్రెచ్ రాలేదు అనుకోండి, కంఫర్టబుల్గా లేదు, నేను చేయలేను అంటే, సో ఒక వేరియేషన్ చేద్దాం మనం. సో రైట్ హ్యాండ్ జస్ట్ అక్రాస్ ద చెస్ట్, left hand just hug, squeeze it, stretch. So it's preparation for Garudasana stretch. Hold there. Normal breathing. Make it comfortable ga unte inhale here, exhaling, twist, follow the hand, hold there. Feel the good stretch. 4. Normal breathing. 3, 2, 1. Inhaling center, exhaling, relax. Slowly left hand across the chest. Now hug with the right hand. Slowly hold there. 5, 4, 3, 2, 1. Now slowly inhale here, exhaling, twist to right. Hold. 5. Normal breathing, final position. 4, 3, 2, 1. Inhaling. Exhale, relax. Now ఒక బ్యాక్ బెండ్ చేద్దాం స్లోలీ. సో మనం చెస్ట్ మంచిగా ఎక్స్పాండ్ చేస్తాం, ఇక్కడ ఈ అబ్డామినల్ మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్ చేస్తాం. సో హ్యాండ్స్ జస్ట్ బిలో ద వేస్ట్, ఎల్బోస్, పుల్ యువర్ ఎల్బోస్ బ్యాక్, స్క్వీజ్ ద షోల్డర్ బ్లేడ్స్, చెస్ట్ ఎక్స్పాండెడ్. ఇన్హేల్ హియర్, స్లోలీ పుష్ యువర్ హిప్ ఫార్వర్డ్, ఎక్సేలింగ్, ఎక్సేలింగ్. మీకు నెక్ పెయిన్ ఉంటే జస్ట్ లుక్ ఫ్రంట్, నెక్ పెయిన్ లేకపోతే హెడ్ బ్యాక్, నెక్ పెయిన్ ఉంటే లుక్ ఫ్రంట్. Inhaling, slowly we come up. Take a breath. మీకు కంఫర్ట్ అయితేనే చేయండి ఇది. Slowly, just expand it. Pull your shoulders, shoulder blades back. Tighten your glutes. Inhale here. Exhaling. Push your hip forward. Neck pain unte iదే position lo undandi, లేకపోతే back. Eyes open. Inhaling. Exhale. Relax. Bring the breath to normal. సో ఇవన్నీ కూడా మనం మంచి చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం, రిలాక్స్ చేస్తున్నాం, అండ్ స్ట్రెంగ్తన్ కూడా చేస్తున్నాం. అండ్ బ్యాక్ మజిల్స్ కూడా చక్కగా వీఆర్ స్క్వీజింగ్ ద షోల్డర్ బ్లేడ్స్. తర్వాత బ్యాక్ మజిల్స్ మంచి స్ట్రెచ్ చేస్తున్నాం. షోల్డర్ రొటేషన్, షోల్డర్ ఆల్ డైరెక్షన్స్లో మనం స్ట్రెచ్ చేస్తున్నాం. సో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి పాస్చరల్ డిఫెక్ట్స్ రావు. అండ్ మీరు అవర్స్ 5-6 hours, 8-9 hours కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసినా మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. సో జస్ట్ లిసన్ టు యువర్ బాడీ, డూ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే.
So now next asana, next posture, feet apart, hands on your waist, forward bending. ఇది కూడా ఒక మంచి గుడ్ స్పైనల్ ట్విస్ట్. ఇన్హేల్ హియర్, స్లోలీ ఎక్స్హేలింగ్, బెండ్ ఫార్వర్డ్. ఇఫ్ కంఫర్టబుల్ రీచ్ ద పామ్స్ టు ద ఫ్లోర్. ఒకవేళ పామ్స్ ఫ్లోర్ మీద రీచ్ చేయలేకపోతున్నాము, మాకు కష్టంగా ఉందంటే మనం ఒక బ్లాక్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, స్లోలీ. సో ఫీట్ కంఫర్టబుల్ డిస్టెన్స్, హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్, ఇన్హేల్ హియర్. సో ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఎవరికైతే డిజీగా ఉంటుందో, డిఫికల్టీ ఉంటుందో, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో మీరు లిజన్ టు యువర్ బాడీ. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే చేయకండి. ఓకే, సో డిజీగా అట్లా అనిపిస్తే మాత్రం చేయకండి. వర్టిగో ప్రాబ్లమ్స్, ఎపిలెప్సీ. Exhaling slowly. So right palm on the floor. Now left hand goes down. Inhale. Exhaling, twist. Inhaling. Exhale. మీరు కంఫర్టబుల్గా ఉంది అంటే జస్ట్ కీప్ ద పామ్ ఇన్ ద సెంటర్. ఇన్హేల్. ఎక్సెలింగ్, ట్విస్ట్ చేసేటప్పుడు ఎక్సెల్ చేయాలి. ఇన్హేల్. ఎక్సెల్. Inhale. Exhale. Inhale. Exhale. I'm inhaling. Exhale. ఇది మీకు కంఫర్ట్ ఉంటేనే చేయండి బ్రీదింగ్. స్లోలీ ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేలింగ్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్. నా ఇప్పుడు ఎక్సెల్, ఎక్సెల్, ఎక్సెల్. బ్రీద్ నార్మల్. ఇక్కడ ఒక 2 బ్రెత్తులు తీసుకోండి, సడన్గా పైకి రావద్దు. స్లోలీ, హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్. మనం ఇట్లా ట్విస్ట్ చేసేటప్పుడు వీఆర్ పుషింగ్ ద లెఫ్ట్ షోల్డర్ టువర్డ్స్ ద రైట్. ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు వీఆర్ పుషింగ్ ద రైట్ షోల్డర్ టువర్డ్స్ ద లెఫ్ట్. జస్ట్ అబ్జర్వ్, బీ అవేర్. ఇన్హేలింగ్. కాన్షియస్గా మనకి ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఏ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఏది రిలాక్స్ అవుతుందో గమనించండి. బెండ్ ద నీస్, బ్రింగ్ అవర్ ఫీట్ టుగెదర్. నార్మల్ బ్రీదింగ్. ఇక్కడ జస్ట్ ఫీట్ అపార్ట్, గ్రాబ్ హోల్డ్ ఆఫ్ బ్రెస్ట్. ఇలా శీతలి తాడాసన. జస్ట్ నార్మల్ బ్రీదింగ్. ఒక 2 బ్రెత్తులు తీసుకోండి. నార్మల్ బ్రీదింగ్. బ్రెత్ నార్మల్కి వచ్చిన తర్వాత ఒకసారి మనం ఇంటర్ కాస్టల్ బ్రీదింగ్ చేద్దాం, చెస్ట్ బ్రీదింగ్. సో కీప్ యువర్ ఫింగర్స్, ఈ ఫింగర్స్ని ఇక్కడ రిబ్ కేజ్, ఇక్కడ ఫ్లోటింగ్ రిబ్స్ దగ్గర, బాటమ్ ఆఫ్ ద రిబ్స్ ఇక్కడ పెడతాం, ఫ్లోటింగ్ రిబ్స్ దగ్గర. ఇక్కడ ನಾವು ఇన్హేల్ చేసినప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి. ఇన్హేలింగ్, చెస్ట్ ఎక్స్పాండెడ్, అవుట్వర్డ్, అప్వర్డ్. ఎక్సేలింగ్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale. ఇది ఇంటర్కాస్టల్ బ్రీదింగ్. మనం చెస్ట్ బ్రీదింగ్ చేస్తున్నాం. సో ఇన్హేల్ చేసినప్పుడు చెస్ట్ మంచిగా రిబ్ కేజ్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది, చెస్ట్ మూవ్స్ అప్వర్డ్. ఇన్హేల్, ఎక్సేల్. జస్ట్ టు ట్రైన్ ద మజిల్స్. మనం అన్ని మజిల్స్ని, లంగ్స్ దగ్గర అన్నిటిని కూడా మనం చెస్ట్ మజిల్స్, క్లావికల్ అండ్ అబ్డామినల్ మజిల్స్, ఇవన్నీ కూడా మనం యాక్టివేట్ చేస్తేనే మన లంగ్స్ అన్ని కూడా కంప్లీట్గా ఫిల్ చేయగలుగుతాం కంఫర్టబుల్గా. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మన అవేర్నెస్ మాత్రం ఇన్హేల్ చేసినప్పుడు చెస్ట్ మనకి ఎలా ఎక్స్పాండ్ అవుతుందో గమనించండి. ఇన్హేల్, ఎక్సేల్. సో అబ్డామినల్ మజిల్స్, క్లావికల్ ఇవన్నీ కదలకుండా స్టేషనరీ కామ్గా ఉంటాయి. మనకి ఓన్లీ ఇది ఎక్స్పాండ్ అవ్వడం, చెస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, అండ్ రిలాక్స్.
జస్ట్ బ్రీత్ నార్మల్. సో మనం ఇది స్టాండింగ్ చేసేది కాబట్టి మనం ఆఫీస్లో చేసుకోవచ్చు, కిచెన్లో వర్క్ చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ అక్కడైనా వర్క్ అయినప్పుడు మనకి ఏ స్ట్రెచెస్ అయినా సరే అక్కడ చేసుకోవచ్చు. తర్వాత టీవీ చూసుకుంటా చేసుకోవచ్చు, నాకు టైం లేదు, లేకపోతే ప్లేస్ లేదు, ఇట్లాంటి రీజన్స్ ఏమి తీసుకోకుండా, సాకులు తీసుకోకుండా, సో ఎవ్రీడే వీలైతే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకి లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, మనం ప్రశాంతంగా ఉంటాం, నెక్ షోల్డరు పెయిన్స్, చెస్ట్, బ్యాక్ ఇవన్నీ టైట్నెస్ అన్నీ తగ్గుతాయి. సో కంఫర్టబుల్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, పాస్చరల్ డిఫెక్ట్స్ కూడా మనకి తగ్గుతాయి. సో మనకు లాంగ్ అవర్స్ వర్క్ చేసినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హాయిగా, హెల్తీగా, హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలు కూడా ఈ రోజుల్లో లాంగ్ అవర్స్ కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ పాస్చర్స్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. సో వాళ్ళతో కూడా కొంచెం మీరు చేస్తూ రొటేట్ చేయండి, చేయండి అని చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. ప్రాక్టీస్ చేయించండి. ఓకేనా? అందరూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Namaskaram.